హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఫిష్ పికిల్ అయితే చేస్తున్నా. నేనైతే 2 kgs ఫిషెస్ అయితే మంచిగా తీసుకొని కడిగి తడి లేకుండా ఇట్లా ఆరబెట్టిన, తడి చేతికి అంటకుండా. ఆ తర్వాత ఇందులోనే కడిగినాక 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా ఆరబెట్టిన. ఒక 3 hours అయితే బాగా నీడలోనే ఫ్యాన్ కింద గాలికి ఆరబెట్టిన. ఆరబెడితే చూడండి ఇట్లా తడి అంటకుండా పొడి పొడిగా అయినాయి ముక్కలన్నీ. ఇవన్నీ ఇప్పుడు నేను కొన్ని కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 1 kg వరకు ఆయిల్ వేసి ఇది అయితే ఫ్రై చేస్తాను. 2 kgs ఫిష్ ఇవి అయితే మొత్తము 1 kg అయితే ఆయిల్ తీసుకున్నా. ఆయిల్లో ఇక ఒక్కొక్కటి వేస్తున్నా. అది ఎక్కువ హీట్ వేడి కావాల్సిన అవసరం లేదు. ఆయిల్ కొంచెం నార్మల్ వేడి అయితే చాలు. ఎందుకంటే ఇవి లోపల వరకు బాగా ఉడకాలి కాబట్టి, వేగాలి కాబట్టి కొంచెం నార్మల్ వేడి అయితే సరిపోతుంది. ముక్కలన్నీ నేను ఇట్లా పేర్చుకున్నా. ఇంకా కొన్ని ముక్కలు ఉన్నాయి, నేను 2వ వాయిలో వేసుకుంటా. ఎందుకంటే ఇలా అడ్జస్ట్ అవుతుంది ప్లేస్ అనేది. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకున్నా. మరీ బ్లాక్ అయితే కూడా బాగుండదు. కొంచెము పీస్ అనేది మెత్తగా స్పాంజీలా ఉండాలంటే ఈ మాత్రం చాలు. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వేపుకున్న ఫ్రెండ్స్ స్టార్టింగ్లో. ఇప్పుడు కొంచెం కాలిన తర్వాత పెద్దగా పెట్టి మంచిగా కాల్చేసరికి ఈ కలర్ అయితే వచ్చేసినాయి. ఇంకా నాకు చేప పీసులు అయితే మిగిలిపోయినాయి కాబట్టి ఇంకొక వాయి కూడా వస్తుంది, సెకండ్ వాయి కూడా వస్తుంది నాకు. అయితే ఇంత వచ్చింది నాకు, 1/4 కిలో మందం. ఇందులో 4 చెంచాల అల్లం వెల్లిపాయ అయితే వేసి ఫ్రై చేస్తున్నా. కొంచెం అల్లం వెల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇగో ఈ కప్పు అయితే 1 కప్పు అయితే కారం వేస్తున్నాను నేను. ఆ కారం కూడా ఆయిల్లోనే వేయాలి. 1 కప్పు కారం, 1 చెంచా ధనియా పౌడర్, 1 చెంచా జీరా పౌడర్, దాల్చిన చెక్క, షాజీరా, ఇలాచీ, లవంగా కలిపింది, హోల్ మసాలా 1 సగం స్పూను అన్నేసి మంచిగా ఆయిల్లో కొంచెంసేపు అయితే కలుపుకున్నాం. ఆల్రెడీ సాల్ట్ మనం స్టార్టింగ్లో వేసినాం కాబట్టి ఎక్కువ పట్టదు సాల్ట్. తర్వాత చూసుకొని అయితే వేస్తాం. 1 టీ స్పూన్ అయితే ప్రజెంట్ అయితే వేస్తున్నాం కొంచెము సాల్ట్. కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇంట్లో ఇప్పటిదాకా మనము ఫ్రై చేసిన చేప ముక్కలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసిన చేప ముక్కలు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకున్న. ఆయిల్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా జాడీలకు ఎత్తుకున్న తర్వాత ఆయిల్ పడితే మళ్ళీ కొంచెం పైనుంచి వేసుకోవచ్చు వేడి చేసి. మీకు కొన్ని ఎల్లిపాయలు, 1 ఎల్లిపాయ గడ్డ ఇట్లా మంచిగా సన్నగా కట్ చేసుకున్నా. ఇగో 1 నిమ్మకాయ అయితే జ్యూస్ పోస్తుంది. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం ఉప్పు చూస్తా ఫ్రెండ్స్. అంతా పర్ఫెక్ట్గా కుదిరింది.
పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేనైతే చేపల నిల్వ పచ్చడి ఇది మంచిగా ఒక 6 months వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు మనము. నా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నా చేపల పచ్చడి నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.